ఇంకా కొత్తగా అప్పుడే లవ్లో పడిన ఒక అమ్మాయి అబ్బాయి కూడా వాళ్ళతో జత కట్టారు. సో ఈ నలుగురు కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళారనమాట. అక్కడ ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. ఫుడ్ వచ్చేలోపు ఈ కొత్త ప్రేమికుడికి ఒక పెద్ద డౌట్ వచ్చిందనమాట. ఏంటంటే ఎన్ని రకాల బూబ్స్ ఉంటాయి అని చెప్పి. వెంటనే తట్టుకోలేక పక్కనే కొత్తగా మ్యారేజ్ అయిన అతనికి తెలుసుంటుంది కదా అని చెప్పి అతన్ని అడిగాడనమాట. ఈ మహానుభావుడు అదే కొత్తగా మ్యారేజ్ అయిన అతను ఏం ఆన్సర్ చెప్పాడో తెలుసా? ఓకే బ్రదర్, నేను చెప్తాను విను. 16 నుంచి 20 ఇయర్స్ వరకు బూబ్స్ని చూస్తే లైక్ ఆరెంజెస్ అనమాట. అంటే చూడగానే వాటిని ప్రెస్ చేయాలని అనిపిస్తుంది. అలానే 20 నుంచి 40 వరకు అదేనండి మన కూరగాయలు దోసకాయల్లా ఉంటాయంట. 40 నుంచి ఆ తర్వాత వాటిని చూస్తే చాలు అబ్బా ఆనియన్స్, ఎందుకులే వాటి గురించి వదిలేసి అన్నాడు. ఈ కొత్త ప్రేమికుడికి ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. ఆనియన్సా? ఆ ఒక్కటే అర్థం కాలేదు, కొంచెం క్లారిటీగా చెప్పవా అన్నాడు అనమాట. అదే గురు, ఆనియన్స్ని చూస్తే ఏడుపు వస్తుంది కదా, 40 తర్వాత బూబ్స్ని చూస్తే కూడా ఏడుపు వస్తుంది అన్నాడు అనమాట. ఇంకా చూసుకో, అక్కడున్న ఆ ఇద్దరు అమ్మాయిలకి చాలా కోపం వచ్చింది. వాళ్ళేమన్నా తక్కువ తిన్నారా? వాళ్ళేమైనా స్టార్ట్ చేస్తారో తెలుసా? ఈ కొత్త ప్రేమికురాలు ఆమెని అడిగిందనమాట, అక్క ఎన్ని రకాల పెన్నీస్లు ఉంటాయి అని చెప్పి. సో వీళ్ళు కూడా చాలా కోపంలో ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఏం స్టార్ట్ చేశారంటే, అవునమ్మా పెన్నీస్లు కూడా 3 రకాలు ఉంటాయి. 18 నుంచి 20 వరకు అది ఒక చెట్టు బెరడులా ఉంటుంది, అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత 20 నుంచి 40 వరకు మన వేప చెట్లా ఉంటుంది, అంటే చాలా మెత్తగా ఉంటుంది అని చెప్పింది అనమాట. 40 తర్వాత దాని గురించి ఎందుకులే చెప్పడం, మన క్రిస్మస్ ట్రీ ఉంది కదా, ఓన్లీ అలంకరణ కోసం మాత్రమే, ఏం పని చేయదు అని చెప్పింది అనమాట. అప్పుడు ఈ అబ్బాయిలకి ఓహో ఇంకేం మాట్లాడతారు, కామ్ అయిపోయారు.